సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగాలలో శ్రీకాళహస్తి క్షేత్ర వైభవాన్ని 43 భాగాల్లో దర్శించుకుని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యాం. ఈ భాగంలో శ్రీకాళహస్తి క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మహాత్మ్యమును ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రం దేవార పదికములు పొందిన క్షేత్రం కాకపోయినా ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూమూర్తిగా ఆవిర్భవించడం వల్ల ఎంతో ప్రాశస్త్యంతో కూడిన చరిత్ర కలిగినదవటం వల్ల ఈ క్షేత్ర వైభవాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఒకసారి తారకాసుర, సూర పద్మాసుర అనే అసురుల సంహారానంతరం సుబ్రహ్మణ్యేశ్వరునికి బ్రహ్మహత్యా దోషం ఏర్పడింది. ఆ దోష పరిహారార్థం ఈ ప్రదేశంలో తపస్సాచరిస్తూ ఉండగా చుట్టూ పుట్టలు, వెదురు పొదలు పెరిగాయి. ఒకసారి పాండ్యభూపతి మహారాజు కళింగ యుద్ధానంతరం తిరిగి తన రాజ్యానికి వెళుతూ ఈ ప్రదేశంలో విశ్రమించారు. రాజు ఆ ప్రదేశంలో ఏపుగా పెరిగి ఉన్న శ్రేష్టమైన వెదురు చెట్లను చూసి ఆ వెదురును తన పల్లకీలకు వినియోగించవచ్చని ఆ వెదురు చెట్లను సైనికులతో కొట్టించారు. సైనికులు వెదురు బొంగులను నరుకుతున్నప్పుడు పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క 2 హస్తములు కూడా నరకబడి ఆ ప్రదేశం అంతా రక్తసిక్తమైంది. సైనికులు రాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పేలోగానే పాండ్యభూపతి మహారాజుకి 2 కళ్ళు పోయి అయోమయ స్థితిలో ఉన్నారు. అప్పుడు రాజుకు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వప్న దర్శనమిచ్చి అక్కడ ఉన్నది తానేనని చెప్పారు. వెంటనే రాజు తను తెలియక చేసిన అపరాధమును మన్నించమని సుబ్రహ్మణ్యేశ్వరుని వేడుకుని తన కర్తవ్యాన్ని తెలపమని ప్రార్థించారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తన బాహువులు తెగిపడిన ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని పాండ్యభూపతితో చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడైన పాండ్యరాజు వెదురు పొదలను తొలగించి ఆ పుట్టను త్రవ్వి చూడగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 బాహువులు తెగి స్వయంభూగా వెలసి ఉన్నారు. అప్పుడు పాండ్యభూపతి అక్కడే దేవాలయాన్ని నిర్మించి నిత్య నైవేద్య దీపారాధనకు విరివిగా మాన్యాలను ఇచ్చి తన జన్మను సార్థకం చేసుకున్నారు. ఆలయంలో ఇప్పుడు నిత్య నీరాజనాలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి పక్కనే సుమారు 2 అడుగుల ఎత్తులో బాహువులు లేకుండా ఉన్న స్వయంభూ అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఆ తరువాత చోళరాజుల్లో ప్రసిద్ధి చెందిన కులోత్తుంగ చోళుడు ఈ దేవాలయాన్ని విస్తరింపజేసి శ్రీవల్లీ దేవసేనలను, వినాయకుణ్ణి, కామాక్షీదేవి సమేత కోమలేశ్వర స్వామి, చండేశ్వరుడు, కాలభైరవులను మయూరాగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి వేరువేరు ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయంలో అత్యంత విశేషమైనది శతస్తంభ మండపం. ఈ శతస్తంభ మండపం ఎలా ఏర్పడిందంటే శతస్తంభ మండపమును నిర్మిస్తున్న శిల్పి కుమారుడు కూడా ఎంతో మహిమలతో కూడిన గొప్ప శిల్పియే. అతనికి తంజావూరు నగరంలో ఒక ప్రియురాలు ఉండేది. ఆమె ఒకసారి ఈ శిల్పిని తన వద్దకు రమ్మని పిలిచింది. అప్పుడు ఆ శిల్పి, నేను శతస్తంభ శిల్ప మండపమును తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను అని చెప్పారు. ఇంత అద్భుతమైన మండపాన్ని ఆమెకు చూపించదలిచి తన మంత్రమహిమతో శతస్తంభ రాతి రథమునకు 4 చక్రములను అమర్చి 2 గుర్రాలకు తన మంత్రమహిమచే జీవం పోసి దక్షిణం వైపు రథాన్ని తిప్పారు. రథరూపంలో ఉన్న మండపం కదిలేసరికి పెద్ద శబ్దం వచ్చింది. శిల్పికి తన కుమారుడు చేయబోయే అకృత్యం అర్థమయ్యి కోపంతో రథాన్ని లాగే రాతి గుర్రముల కాళ్లను నరికి చక్రానికి ఉన్న ఇరుసును తీసేసి ఆవేశంతో తన కుమారుణ్ణి కూడా సంహరించాడు.
తర్వాత తన తొందరపాటుకు ఎంతో చింతించి జీవితంపై విరక్తి చెంది తాను ప్రాణత్యాగం చేసుకున్నారు. ఈ చరిత్రకు సాక్ష్యంగా ఈ రాతి రథ మండప గుర్రాలలో ఒక గుర్రానికి ముందర 2 కాళ్ళు నరకబడి ఉండుట ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. అంతేకాకుండా రథచక్రములలో ఒకదానికి ఇరుసు శీల తొలగించబడి ఉండటం కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ రాతి రథం ఉత్తరం నుండి దక్షిణానికి తిరుగుటచే ఈ గ్రామానికి తిరుగుడి మల్లం అనే పేరు వచ్చింది. మల్లాం అనే పేరు వచ్చుటకు మరొక పురాణ గాథ కూడా ఉంది. మల్లాం గ్రామానికి పూర్వం తిరువాంబూర్ అనే పేరు ఉండేది. తిరువాంబూర్ పురమును మల్లాసుర, కొల్లాసుర అనే రాక్షస సోదరులు చాలా బలవంతులై ప్రజలను హింసిస్తూ పరిపాలిస్తూ ఉండేవారు. వీరి కఠినమైన పరిపాలన ప్రజలు భరించలేకపోయారు. మల్లాసురుని అకృత్యాలకు అంతే లేకుండా పోయింది. కొల్లాసురుడి ప్రాంతాన్నంతా కొల్లగొడుతూ సార్థక నామధేయుడయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరువాంబూర్లో స్వయంభూగా వెలిసిన విషయం వీరికి తెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులను, ప్రజలను నిర్దాక్షిణ్యంగా శిక్షించి భయకంపితులను చేస్తుండేవారు. ఆ రాక్షసుల బాధలను తట్టుకోలేక అక్కడ ప్రజలు స్వయంభూవైన సుబ్రహ్మణ్యేశ్వరునితో తమను రక్షించమని వేడుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ గ్రామ ప్రజలను కాపాడడానికై మల్లాసుర, కొల్లాసురులను హెచ్చరించారు. అయినా వారు సుబ్రహ్మణ్యేశ్వరుని మాట వినలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వారిపై యుద్ధం చేసి తన శక్తి ఆయుధాన్ని మల్లాసుర, కొల్లాసురులపై ప్రయోగించి వారిని అంతం చేశారు. మల్లాసురునికి మరణ సమయంలో జ్ఞానోదయం అయ్యి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనులారా చూస్తూ ఆర్తితో శరణు వేడి తన జీవితాన్ని చరితార్థం చేయమని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వేడుకున్నారు. భక్తజన విధేయుడగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లాసురుణ్ణి అనుగ్రహిస్తూ అతని కోరిక మేరకు ఈ తిరువాంబూరు భవిష్యత్తులో మల్లపురంగా పిలువబడుతుందని, తన దర్శనానికి వచ్చిన భక్తులందరూ మల్లాసుర, కొల్లాసుర కథను చెప్పుకుని పునీతులవుతారని ఆశీర్వదించారు. ఆ మల్లపురమే మల్లాం గ్రామంగా ఇప్పుడు పిలువబడుతుంది. కొల్లాసురుని పేరు మీద ఉన్న కొల్లాసురు తిప్ప ఈ దేవాలయానికి సమీపంలో ఇప్పటికీ ఉంది. మల్లపురం మల్లాసుర, కొల్లాసుర కోటగా ఈ ప్రదేశం పిలువబడేది. శత్రువులు ఎప్పటికీ ప్రవేశించకుండా దీని చుట్టూ విశాలమైన కందకం ఏర్పడింది. ఆ కందకమే మల్లాం గ్రామం చుట్టూ విశాలంగా వ్యాపించి ఉన్న చెరువుగా రూపొందింది. మల్లాం చెరువు ఈ గ్రామం చుట్టూ ఎంతో విశాలంగా వ్యాపించి ఈ చెరువులోని నీరు నలుదిక్కులలో ఉన్న భూములకు పారుదలని ఇస్తాయి. ఏ చెరువులో కూడా నలుదిక్కులా ఉన్న భూములకు పారుదల ఇవ్వవు. కానీ ఇక్కడ చెరువులోని నీరు మాత్రమే మాగాణికి వెళతాయి. మాగాణి నీటితో నిండిన తరువాత మళ్ళీ చెరువులోకి తిరిగి రావడం అనేది ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత. మల్లాసుర, కొల్లాసురుల విగ్రహాలను దేవాలయ ప్రాకార ప్రధాన ద్వారం వద్ద ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో జరుగు బ్రహ్మోత్సవాలలో అత్యంత విశేషమైనది ఏంటంటే, ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా ఈ ఆలయంలో ఇప్పటికీ జరుగు బ్రహ్మోత్సవాలలో నందిసేవ రోజున మల్లాసుర, కొల్లాసుర యుద్ధమును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆనాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయగాథను మల్లాసుర, కొల్లాసుర సంహారంగా ప్రదర్శిస్తూ ఆనాటి చరిత్రను తరతరాలకు అందించే ప్రయత్నం చేస్తున్న ఆలయ సిబ్బందిని తప్పక ప్రశంసించుకోవాలి. ఈ బ్రహ్మోత్సవాలు భాద్రపద మాసంలో నిర్వహించబడతాయి.
చరిత్ర ఏంటంటే, ఈ దేవాలయానికి సంబంధించిన 42 శాసనాలు లభించినట్లు చెన్నై ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించారు. ఈ శాసనాలు ప్రాచీన తమిళ భాషలో ఉన్నాయి. 1112 శతాబ్దముల నాటి ద్రవిడ భాషలో ఉన్న ఈ శాసనాలను ఇంగ్లీష్లోకి కూడా అనువదించారు. ఆ తర్వాత తెలుగులోకి తర్జుమా చేయబడ్డాయి. వాటిలో 21 శాసనముల విశ్లేషణ ఎలా ఉందంటే, జయంకొండ చోళమండలం, పయ్యూరులంగోట్టం, కిలియపట్టునాడు నందలి, ఎనయూరు సమీపంలో గల తిరువాంబూర్, ప్రస్తుతం మల్లం గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కుడ్యములపై గల శాసనములు 12వ శతాబ్దము చివర 13వ శతాబ్దపు ప్రారంభంలోనివి. ఈ దేవాలయం పాండ్య, చోళ, పల్లవుల కాలములలో క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చెప్పాలంటే చోళరాజుల పరిపాలనా కాలంలో రాజాదిరాజైన కులోత్తుంగ చోళుని కాలం ఈ దేవాలయానికి స్వర్ణయుగం అని చెప్పాలి. దేవాలయ నిర్వహణ, స్వామివారికి నిత్య నైవేద్య దీపారాధనలు, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరిగాయి. సామంతరాజులు, దండనాయకులు, ధనికులు, భక్తులు దేవాలయమునకు వివిధ రకములకు దాన ధర్మములు చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. భూములు, బంగారం, ఎద్దులు, గొర్రెలు, బంగారు వరహాలు విరాళంగా ఇచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రతి శిలాఫలకం నాటి రాజవంశీయుల కాలాన్ని తెలియజేస్తుంది. ఏ రాజు తన పరిపాలన మొదలైన తరువాత ఎన్నో సంవత్సరంలో ఈ ఆలయానికి దాన ధర్మాలు చేశారో, దానం ఇచ్చిన వారి పేర్లు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల గోత్రములతో సహా పేర్కొనబడ్డాయి. ప్రధానంగా మదురై సింహాసనాన్ని అధిరోహించిన శ్రీ రాజరాజదేవుని, కులోత్తుంగ చోళుని కాలాలలో అనేక విధాలుగా విరాళాలు సమర్పించబడ్డాయి. ఆనాటి ప్రభువులు, ప్రజలు సత్కార్యాలను నిర్వహించి ధన్యజీవులయ్యారు. ఒక శాసనంలో దేవాలయాన్ని ఆనుకుని 2 ఉద్యానవనాలు ఉన్నట్లు పేర్కొనబడింది. వాటిలో ఒక దానియందు వినాయకుని విగ్రహం ఉన్నట్లు తెలియపరచబడింది. ఆ కాలంలో శైవం ఎక్కువగా ఉన్న వైష్ణవానికి కూడా ఎంతో ప్రత్యేకతను ఇచ్చేవారు. దేవాలయమందు అత్యంత అద్భుతంగా వైష్ణవ భక్తిని పెంపొందించేందుకు శిల్పకళా వైభవం వెల్లివిరిసి ఉంది. తెలుగులోకి తర్జుమా చేసిన శిలాశాసనాలలో కొన్నింటిని ఇప్పుడు వివరించుకుందాం. రాజరాజ పట్టిరాసరు కుమారుడైన పెద్ద సరాసరను నేను 2 నగరములకు అధిపతినగు అనిశ్చిత్ర ఫణమండల నగరాధిపతి ఆత్రేయ గోత్రికుడగు శివపాదశేఖరను వారు జయంకొండ చోళమండలం, పయ్యూరులంగొట్టం, కిలవట్టియనాడు నందలి, ఇలయూరు గ్రామంలోని భూములను తిరువాంబూర్లో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ భూములుగా దత్తం చేస్తున్నాము. ఈ భూములను పన్నులు లేకుండా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు దేవాలయ భూములుగా ప్రకటిస్తూ హద్దులచే ఏర్పాటు చేసిన రాళ్లపై ఈ వివరాలు రాయిస్తున్నాను. ఎవరైనా ఈ ధర్మానికి విఘాతం కలిగిస్తే గంగానది ఒడ్డున కపిలవర్ణపు గోవును చంపిన పాపం సంక్రమిస్తుంది. ఈ ధర్మాన్ని కాపాడే వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇదంతా మహేశ్వరుని రక్షణలో ఉంచుతున్నాను అని ఈ శాసనంలో పేర్కొనబడి ఉంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాటి రాజుల యొక్క దాతృత్వం, భక్తి తత్పరతల వల్ల ఇప్పటికీ ఇంతటి మహిమాన్వితమైన ఆలయాలు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఎంతో సుభిక్షంగా విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయంలో ఇలాంటి అనేక శాసనాలు ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి. తిరుగుడుమల్లం క్షేత్రంలో ఆలయానికి వెనక భాగంలో ఈ పుట్టలో అత్యంత విశేషం, ఎక్కడా కానరాని విధంగా అరుదుగా కనిపించిన ఆది పూజ్యుడైన వినాయకుడు ఉండటం అనేది చాలా విశేషమైంది.
విశేషం ఏంటంటే తిరుగుడి మల్లం ఊరి చుట్టూ కందకంలా ఉండి ఒకే దారి కలిగి ఒక దీవిలోకి ప్రవేశిస్తున్నట్టు ఉంటుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద కోనేరు ఉంది. రాజగోపురం శిథిలమైపోయింది. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, కామాక్షిదేవి సమేత కోమలేశ్వరుడు, భైరవునికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. గర్భాలయానికి వెనుక వైపు ఇరుపక్కల శ్రీ వల్లీదేవి, దేవసేనలకు ప్రత్యేకమైన సన్నిధులు ఉన్నాయి. నటరాజస్వామికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, దుర్గాదేవి కొలువై ఉన్నారు. గర్భాలయంలో నిలువెత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి భక్తులను అనుగ్రహిస్తూ నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. మహిమాన్వితమైన ఈ మూర్తి పక్కనే స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుడు 2 బాహువులు నరకబడిన భుజాలతో 2 అడుగుల మూర్తి దర్శనమిస్తారు. ఇంతటి విశేషమైన దర్శనం అత్యంత అరుదుగా లభిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో శతస్తంభ కళ్యాణ మండపం ఎంతో రమణీయమైన శిల్ప సంపదతో విరాజిల్లుతోంది. ఈ మండప స్తంభములపై రామాయణ, భారత, భాగవతాది గ్రంథములలో మహా అద్భుతమైన ఘట్టములు శిల్పాల రూపంలో భక్తులను కనువిందు చేస్తాయి. తిరుగుడు మల్లం ఈ క్షేత్రంలో స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. ఈ మండపం యొక్క విశేషం ఏంటంటే శతస్తంభాలతో ఉంది రథం. ఈ రథానికి చుట్టూ భారత, రామాయణాలు చెక్కి ఉండటం అనేది ఎంతో విశేషం. ఈ ఆలయ అనుగ్రహ విశేషం ఏంటంటే
ఈ ఆలయ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ రోజున చేసే కొడుముద్దను సంతానం లేనివారు ప్రసాదంగా స్వీకరించి సంతానాన్ని పొందుట ఇక్కడ అనుగ్రహ విశేషం. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని శ్రీ వల్లీదేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్షేత్రాన్ని సందర్శించే భాగ్యాన్ని కల్పించిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నా హృదయపూర్వక ప్రణతులు. ఈ క్షేత్రానికి సాదరంగా మమ్మల్ని ఆహ్వానించి సమాచారాన్ని అందించి ఎంతో ఆదరాభిమానాలు చూపించిన సోదర సమానులు ఈ ఆలయ చైర్మన్ గారైన శ్రీ చిల్లకూరి సాయి కుమార్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలతో కూడిన ఆశీస్సులు. మా గ్రామస్తుల యొక్క సపోర్ట్ చాలా ముఖ్యంగా ఉంది. ఇక్కడ ఒక అభివృద్ధికి కావచ్చు, ఒక ఉత్సవాల నిర్వహణ కావచ్చు, దేనికైనా కూడా మా గ్రామస్తులు నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఈ క్షేత్రానికి సమీపంలో పండ్రంగం అనే గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిచే స్వయంగా ప్రతిష్ఠించబడిన శివలింగం ఎంతో అద్భుతంగా మహిమాన్వితంగా వెలుగొందుతూ ఉంది. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ పండ్రంగం గ్రామంలో 8 గృహాలే ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ పండ్రంగం గ్రామానికి వెళ్ళు దారి ఇరువైపులా సముద్ర జలంతో నిండి ఉండి ఎన్నో పక్షులు సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఈ పండ్రంగం గ్రామం నుండి బంగాళాఖాతం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న భక్తులు తప్పకుండా తిరుగుడి మల్లంలో కొలువై ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత మహిమాన్వితమైన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, ఆ ఆలయానికి సమీపంలో ఉన్న పండ్రంగంలో శ్రీ ఆంజనేయ స్వామిచే ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని దర్శించుకుని వారి అనుగ్రహానికి కూడా పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. తిరుగుడుమల్ల నుంచి 25 కిలోమీటర్ల సమీపంలో పండ్రంగం అనే గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం నెలకొని ఉంది. స్వయంగా శ్రీరాముడిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం రామలింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెంది భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాయ నమః. శివనిధి శివాలయా